రాజ్యాలోని సంతలో గోవులను దళారులు తరలిస్తున్నారు. వ్యాన్లో కుక్కి తరలించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతలో దళారులతో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోటగిరి నారాయణరావు నాయకులు మాట్లాడారు. అక్రమ గోవుల తరలింపై పోరాటం చేస్తామన్నారు. ఎండ తీవ్రతకు గోవులు కింద పడినా దళారులు పట్టించుకోవటం లేదన్నారు నేతలు. మన రాజం సంత చూసుకుంటే పశు అక్రమ రవాణా అనేది ముఖ్యంగా ఎక్కువ అవుతుంది. అన్ని ప్రాంతాల్లో తగ్గింది. మన రాజం మట్టుగా చాలా దారుణమైన స్థితిలో గోవులు తెస్తున్న దానికి కనీసం మంచినీరు సౌకర్యం కానీ లేకపోతే కొన్ని షెడ్లు కానీ ఏ పర్యవేక్షణ లేకుండా అవి చనిపోయినా వాటిని అలాగే అక్రమంగా రవాణా చేసుకొని వాటిని వధించే క్రమంలోనే వాళ్ళు ఉన్నారు తప్పించి వీటిని ఏమైనా గోమాత అంటే మనం ఇంట్లో ఒక మాత కింద అంటే దేవుడి కింద మనం పూజిస్తాం. అటువంటి గోవునే అక్రమంగా రవాణించి వధిస్తున్నారంటే ఇది మన భారతదేశంలో చాలా దారుణమైన ఘట్టం. అది కనుక ఇది అక్రమ రవాణా అనేది అధికారులు పర్యవేక్షించి కనీసం వాటికి కొన్ని ఎవరో సంతలో అమ్ముకునే రైతులు అవ్వచ్చు, కానీ రైతులు కాకుండా ఇక్కడ పెద్ద పెద్ద బడా చేతులు వచ్చి కొనుక్కునే స్థితి మనం ఇప్పుడు చూసాం. మన పాత్రికేయులు కూడాను వాటిని షూట్ చేయడం జరిగింది. అది మేమంతా కూడా వాటిని మేమే చూసాం, మా కళ్ళెదురుగా చూసాం. వాటిని పడిపోయినా కనీసం వాటిని పట్టించుకునే స్థితి కూడా లేదు. ఏదైతే పశు అక్రమ రవాణా ఉందో ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పకడ్బందీగా ఎంత అరికట్టాలని చూసినా సరే ఏదో విధంగా ఈ అక్రమ రవాణా కొంతమంది చూసి చూడనట్టు ఉండడం వలన ఈ అక్రమణ జరుగుతుంది. మానాపురంలో కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెట్టి పెట్టడం వల్ల కొంత అక్కడ తగ్గింది సంతలోని. రాజంలో ఒక 4-5 వారాల నుంచి విపరీతమైన దందా నడుస్తుంది. ఈరోజు తెల్లవారి నుంచి ఆల్రెడీ 10 లారీలని మేము షూట్ చేయడం జరిగింది. ఫోన్ నెంబర్లతో పాటు ఉన్నాయి. చీపురుపల్లి వరకు మనం వెంబడించడం కూడా జరిగింది. ఇంకా 10% ఇక్కడ రాజంలో వెహికల్స్ అయితే ఉన్నాయి, నెంబర్లన్నీ పెట్టడం జరుగుతుంది. మనుషులంతా షూట్ చేసాం, పశువులను కూడా. ఈ దందా ఆగాలి అంటే అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉద్యమంలాగా చేయాలి. గోవధ అనేది చాలా దారుణమైన విషయం. అప్పుడే పుట్టిన ఒక 6 మాసాలు లేక దూడ నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు ఈ పశువుల్ని అక్రమంగా కట్ చేయడం వలన పశు సంపద క్షీణిస్తుంది. తద్వారా పర్యావరణం కూడా చాలా హాని జరుగుతుంది. ఈ విషయం అందరూ కూడా జాగ్రత్తతో ఉండి ఏదో తాత్కాలికమైన లాభం వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది తెలిసి తెలియక చేసిన